చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారి పిల్లలకి, పాస్టర్ గారి కుటుంబాలకి, పాస్టర్ గారి మీద దాడి చేయడానికి ఆడు ఎల్లవేళలా రెడీగా ఉంటాడు. పాస్టర్ గారికి ఆరోగ్యం పాడు చేయాలని, పాస్టర్ గారికి కిడ్నీ ఫెయిల్ చేయాలని, పాస్టర్ గారికి లివర్ పాడు చేయాలని, పాస్టర్ గారికి ఏది కొడితే సంఘం అంతా బర్బాద్ అయిపోద్దో 24 గంటలు 24 అవర్స్ వాడి డ్యూటీ అది. అర్థమైందా? పాస్టర్ గారి పిల్లలకి ఎలాగా ఇప్పుడు ఆ పిల్లలకి పాడు చేస్తే మిగతా సంఘస్థులందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారి పిల్లలే ఇలాగ చేస్తున్నప్పుడు మేము చేయడానికి ఏముంది? ఏమైనా పేస్ట్ గారు ఏమా మీ పిల్లలు ఎలా తిరుగుతున్నారు అక్కడ కనిపించారని పాస్టర్ గారు అన్నారనుకో, మీ పిల్లలు తిరగట్లేదా? ఎక్కడికి వచ్చింది పరిస్థితి? అది గుర్తుపెట్టుకోండి. సేవ చేసిన వాళ్ళకే ఎక్కువగా గురి పెడతాడు. మీరు చూసారా బైబిల్లో ఏ విషయాలని? బైబిల్లో చూసారా? మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. దేవుడు వెనకాల ఎవరైతే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో, దేవుడి పట్ల ఎవరైతే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో వారి కుటుంబాల మీదే వాడు AK-47 గన్న పెట్టున్నాడు. దేవుడిలో ఆసక్తి లేని వాళ్ళ విషయం వాడికి అవసరమే లేదు. ఎవరైతే ఆసక్తి కలిగి దేవుడిలో జీవించాలనుకుంటున్నారో వాళ్ళ వైపే AK-47 లోడ్ చేసి ఉంచాడు వాడు. ఎక్కడ దొరుకుతాడా పేల్చేద్దామని. అర్థమైందా? మీరు బబులోనులో చూడండి, 4 యవ్వనస్తులు దేవుడి పక్షాన్ని నిలబడ్డారు. దేవుడి పక్షాన్ని పట్టుకొని నిలబడ్డారు. దేవుడు వాక్యం అంటే ఆసక్తి, దేవుడు వాక్యం తప్ప మరొకటి చేయమనుకొని జీవించే వ్యక్తులు. ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేశారు కుయుక్తిగా. ఎవడైనా ఈ రాజుకు తప్ప ఇంకెవరికైనా మొక్కినట్లయితే వాళ్ళకి మరణ దండన, వాళ్ళకి అగ్నిగుండంలో వేసేస్తాం అనుకొని ప్రకటన చేశారు. కానీ ఈ 4 శద్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ కూడా దేవుని వాక్య పక్షాన నిలబడ్డారు. దేశమంతా వాళ్ళకి సాగిలిపడి మొక్కుతున్నారు. దేశమంతా ప్రతిమకి సాగిలి పడుతున్నారు. 99% సాతానుడికే మొక్కుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళ మీద వాడికి అంత ఇంట్రెస్ట్ లేదు. అయ్యా 4 టికెట్లు పోతే ఏమైంది? 4 వారు ఆడు జోబులో ఉన్నారు. వాళ్ళు సాతాన్ యొక్క జోబులు ఉన్నోడికి గురించి ఆడు చింతించడు. ఎవరైతే సాతాన్ యొక్క జోబులో లేరో, దేవుని వెనకాల పరిగెడుతున్నారో వారి ఇళ్ళల మీదే వాడి దృష్టి ఎక్కువగా కేంద్రీకరించబడింది. అందుకే క్రైస్తవులైన మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకే దేవుడు మెలకుగా ఉండమని చెప్పాడు. లోకస్తుడు కాదు మెలకుగా ఉండమనేది. లోకస్తుడు ఎలాగో సాతానుతో వెళ్తాడు, కానీ దేవుడిలో ఉన్నవారికి యొక్క కుటుంబాలే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారి పిల్లలకి, పాస్టర్ గారి కుటుంబాలకి, పాస్టర్ గారి మీద దాడి చేయడానికి